ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, 5వ రోజు కూడా నారాయణరావు పటేల్ గారి దగ్గర తగ్గని జనము. ఎందుకంటే అక్కడ మన పల్లెలలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన వాడవాడలో గెలిచినటువంటి సర్పంచులు అందరూ ఈ విధంగా నారాయణరావు పటేల్ గారి దగ్గర వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతున్నది. ఎందుకంటే మన ముదల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే అనేక స్కీములు, అనేక పనులను నారాయణరావు పటేల్ గారు ప్రతి గ్రామాన పల్లెలా ఉన్నటువంటి సర్పంచులందరికీ అందే విధంగా కృషి చేస్తారు. కాబట్టి అక్కడ వచ్చినటువంటి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రతి ఒక్క సర్పంచ్ ఈ విధంగా వచ్చి కలుస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో అక్కడ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవుతున్నారన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన లోకేశ్వరం మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల సర్పంచులు ఈ విధంగా అక్కడ వచ్చి ఈ కండువాను కప్పుకుంటున్నారు. అంతేకాకుండా రాబోయే కాలంలో నారాయణరావు పటేల్ గారి వెంట ఉండి మేము మా పల్లెలను, మా గ్రామాలను మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటామని కూడా అక్కడ సూచించడం జరుగుతున్నది. అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా, కుప్పల జనం వచ్చి ఈ విధంగా నారాయణరావు పటేల్ గారికి మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ విధంగా అక్కడ జనాలు, అదేవిధంగా నూతన సర్పంచులు వస్తూనే ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు ఒక 100 సర్పంచులు అక్కడ వచ్చి కలిసి అక్కడ నారాయణరావు పటేల్ గారికి తమ వంతుగా తమ పల్లెలకు, గ్రామాలకు అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని అక్కడ తెలపడం జరిగింది. నారాయణరావు పటేల్ గారు కూడా ఈ విధంగా కండువా కప్పుతూ ప్రతి ఒక్కళ్ళకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాము, 6 గ్యారెంటీల స్కీములు ఏవైతే ఉన్నాయో, ఫ్రీ బస్సు, సన్న బియ్యము, కరెంటు ఫ్రీ, 500లకు సిలిండరు, రుణమాఫీ, ఇలాంటి ఇంద్రమ్మ ఇండ్లు, ఈ పథకాలు నచ్చే జనాలందరూ మీకు గెలిపించుళ్ళు. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా మీకు అండదండగా ఉండి ప్రభుత్వం నుంచి, సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి అన్ని రకాలుగా మీ గ్రామాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అక్కడ భరోసా కల్పించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు తానూరు, అదేవిధంగా మాజీ ఎంపీపీ కుంటల మన భోజనం పటేల్ గారు, బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రయ్య గారు, పురంశెట్టి రవి గారు, బంకబాబు గారు, బషీర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక అంతేకాకుండా ఎవరైతే ఇటీవలే ఎలక్షన్లో నిలబడి ఓడిపోయిందో వాళ్ళు కూడా మర్యాదపూర్వకంగా వచ్చి కలవడం జరిగింది. అందులో భాగం నుండే ఇగో ఎల్వత్ గ్రామానికి చెందినటువంటి మన నారాయణరావు పటేల్ గారు PSCS, అంతేకాకుండా చాలామంది వచ్చి అక్కడ వాళ్ళు కూడా కలుస్తున్నారు.